అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ స్పా సెంటర్ల పై మీద కూడా పోలీసులు మెరుపుదాడులు చేస్తూ ఉన్నారు. మన ఒంగోలులోనే V2 సెలూన్లో కూడా మెరుపుదాడులు చేయటం, అక్కడ గంజాయితో పాటు అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లుగా కూడా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ గుంటూరులో కూడా ఒక స్పా సెంటర్ మీద కూడా పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడంతో, అక్కడ మెరుపుదాడులు చేయడంతో కూడా అక్కడ ఇస్తుపోయేటువంటి నిజాలు పోలీసులు చూడటం జరిగింది. అక్కడ అన్ని కూడా బంచిక్ పనులు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. పట్టాపురం, అరండలపేట తదితర ఏరియాలోని స్పా సెంటర్ల మీద, అదేవిధంగా లక్ష్మీపురంలోని కొన్ని స్పా సెంటర్ల మీద కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ పోలీసులు ఒకసారిగా బెంబేలెత్తిపోయారు. ఎందుకంటే థాయిలాండ్ నుంచి కూడా అక్కడ యువతలను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నటువంటి వీటిని గుర్తించారు. అక్కడ కొంతమంది 3 వీటులను, అదేవిధంగా 7 మహిళలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒంగోలులో కూడా అంతకుముందు సారా స్పా సెంటర్, గుప్తా స్మిత్ టౌన్లో ఉన్నటువంటి సారా స్పా సెంటర్ మీద పోలీసులు 2 సార్లు దాడులు చేయడం జరిగింది. V2 సెలూన్ మీద కూడా 2 సార్లు దాడులు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి పాడు సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలవాటు అయిపోతుంది. అక్కడంతా కూడా గుడిసేటి వ్యవహారాలు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం, వారి మీద కేసులు బనాయించడం కూడా జరుగుతూ ఉంది. గుడి పక్కనే కూడా గుడిసేటి వ్యవహారాలు చేస్తూ ఉన్నటువంటి సెలూన్లు కూడా మనకు ఒంగోలులో ఉన్నట్టుగా కూడా కొంత పోలీసులు అయితే దాడుల్లో కూడా బయటపడుతున్నటువంటి నిజాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంటూరులో జరిగినటువంటి దాడుల్లో కూడా గుంటూరు మొత్తాన్ని కూడా పోలీసులు జల్లెడ బట్టి అక్కడ ఏ స్పా సెంటర్లో ఎలాంటి వికృతి చేష్టలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయటం జరిగింది. ఇప్పుడున్నటువంటి యువతను పెడదావ పట్టించే విధంగా ఈ స్పా సెంటర్ల యజమానులు, స్పా సెంటర్ల నిర్వాహకులు యువకులకు వలవేస్తూ కూడా నానా గందరగోళాలు చేస్తున్నారని, వాళ్ళకి విపరీతమైనటువంటి డ్రగ్స్ కూడా అలవాటు చేస్తూ ఈ స్పా సెంటర్లు ధనార్జనే లక్ష్యంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పా సెంటర్ల నిర్వాహకులు పనిచేస్తున్నారని కూడా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీస్ అధికారులు అయితే జల్లెడ పట్టడం స్టార్ట్ చేశారు. స్పా సెంటర్ల మీద మెరుపుదాడులు ఒక ఒంగోలులోనే కాదు, గుంటూరులోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా స్పా సెంటర్లో ఎక్కడైతే అసాంఘిక కార్యకలాపాలు, వికృతి చేష్టలు చేస్తున్నారో, రివర్స్ మసాజులు చేస్తున్నారో వాళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తూ ఉంది. ఈ పాడు సంస్కృతికి స్వస్తి చెప్పాలని కొన్ని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్పా సెంటర్ల మీద కూడా మెరుపుదాడులు ఉంటాయని కూడా మనకి విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది.